ఈ మధ్య ఇంటర్నెట్లో ఒక పాత చార్టు తెగ వైరలవుతోంది. అదేదో మామూలు చార్ట్ అనుకుంటే పొరపాటే. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం, అంటే మన తాత ముత్తాతల కాలంలో గీసింది. అయినా సరే ఇది మార్కెట్ ఎప్పుడు పడిపోతోందో ఆశ్చర్యపోయేంత కరెక్ట్గా అంచనా వేస్తోందని ఒకటే టాక్. అసలు భవిష్యత్తుని చెప్పేంత శక్తి ఈ పాత కాగితం ముక్కకు ఎలా వచ్చింది? పదండి ఈ మిస్టరీని ఛేదిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. కనీసం కరెంటు కూడా సరిగ్గా లేని కాలంలో, అంటే 1875లో బతికిన ఒక సాధారణ రైతు సరిగ్గా 145 ఏళ్ల తర్వాత 2020లో కోవిడ్ వల్ల మార్కెట్ కుప్పకూలుతుందని ముందే ఊహించగలడా? వినడానికే అసాధ్యంగా ఏదో సినిమా కథలా ఉంది కదూ. కాని ఈ చార్ట్ అదే చేసిందని చెబుతున్నారు. మరి ఈ వాదనలో నిజమెంత? చూద్దాం. ఈ చార్ట్ ట్రాక్ రికార్డ్ చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇది ప్రపంచాన్ని గడగడలాడించిన 1929 గ్రేట్ డిప్రెషన్ను, టెక్నాలజీ బూమ్ పేలిపోయిన 1999.com బబుల్ను, 2007 ఆర్థిక సంక్షోభాన్ని, ఆఖరికి మనమంతా కళ్లారా చూసిన 2019 కోవిడ్ క్రాష్ను కూడా పాయింటౌట్ చేసింది. ఇవన్నీ చూశాక ఆ చివర్లో 2026 పక్కనున్న ఆ క్వశ్చన్ మార్క్ మనలో టెన్షన్ పెంచేస్తుంది కదూ. సరే, ఇంతకీ ఈ అద్భుతమైన చార్ట్ని గీసిన ఆ మేధావి ఎవరు? ఆయన పేరు శామ్యుయల్ బెన్నర్. ఆయన ఒకప్పుడు బాగా డబ్బున్న రైతు. కానీ 1873లో వచ్చిన ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంలో సర్వం కోల్పోయారు. ఆ దెబ్బతో ఆయనలో ఒక ఆలోచన మొదలైంది. మార్కెట్ ఎందుకిలా పడుతుంది, ఎందుకు లేస్తోంది, దీని వెనుక ఏదైనా పద్ధతి ఉందా అని తెలుసుకోవడానికే తన జీవితాన్ని అంకితం చేశారు. బెన్నర్ నమ్మిన సిద్ధాంతం చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఆయనేమన్నారంటే, బయట ప్రపంచంలో యుద్ధాలు రావచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, ఏమైనా జరగొచ్చు, కానీ మనుషుల్లో ఉండే 2 ఫీలింగ్స్, అంటే అత్యాశ, భయం, ఎప్పటికీ మారవు. ఈ రెండే మార్కెట్ను ఒక సైకిల్లాగా పైకి కిందికి తిప్పుతాయని, ఆ సైకిల్ను అర్థం చేసుకుంటే చాలు భవిష్యత్తును అంచనా వేయొచ్చని బలంగా నమ్మారు. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ చార్ట్ను ఎలా చదవాలి? ఇది చూడ్డానికి ఏదో కాంప్లికేటెడ్గా అనిపించొచ్చు, కానీ నిజానికి చాలా చాలా సింపుల్. బెన్నర్ మార్కెట్ను 3 భాగాలుగా, అంటే 3 జోన్లుగా విభజించారు. ప్రతి జోన్కు ఒక అర్థం ఉంది. ముందుగా పైనుండే జోన్ ఏ, దీన్నే పానిక్ ఇయర్స్ అంటారు. పేరులోనే ఉంది కదా, అందరూ భయపడిపోయి తమ ఆస్తుల్ని అమ్మేసే టైం అనమాట. ఇక్కడే మార్కెట్ పీక్స్కి చేరుకుని ఆ తర్వాత పెద్ద పతనాలొస్తాయి. కాని బెన్నర్ ప్రకారం ఇది మనం అమ్మకాలు చేయడానికి సరైన సమయం. ఇక మధ్యలో ఉండేది జోన్ బి, గుడ్ టైమ్స్, అంటే మంచి రోజులు. ఈ టైంలో మార్కెట్ అంతా జోష్లో ఉంటుంది, ధరలు ఆకాశంలో ఉంటాయి, అంతా లాభాలమయంగా కనిపిస్తుంది. ఇలాంటి సమయంలోనే జాగ్రత్త పడాలని, లాభాలను స్వీకరించాలని ఈ చార్ట్ చెబుతోంది. ఇది కూడా అమ్మడానికి ఒక సిగ్నల్ అన్నమాట. ఇక ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైన జోన్, అదే కింద ఉన్న జోన్ సి, హార్డ్ టైమ్స్ లేదా కష్టకాలం. ఈ టైంలో మార్కెట్ దారుణంగా పడిపోతుంది, న్యూస్లో అంతా నెగటివ్గానే ఉంటుంది. కానీ బెన్నర్ ప్రకారం ఇదే అసలైన గోల్డెన్ ఆపర్చునిటీ. స్టాక్స్ అన్నీ డిస్కౌంట్లో దొరికే టైం. పెట్టుబడి పెట్టడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదు. సో బెన్నర్ చెప్పే స్ట్రాటజీ చాలా క్లియర్. ఒక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ లాంటిది. స్టెప్ 1, మార్కెట్ పడిపోయినప్పుడు, అంటే జోన్ సిలో ఉన్నప్పుడు కొనాలి. స్టెప్ 2, మార్కెట్ కోలుకుని జోన్ బి, అంటే మంచి రోజుల్లోకి వెళ్లేంతవరకు ఓపికగా హోల్డ్ చేయాలి. స్టెప్ 3, మార్కెట్ పీక్స్కి చేరినప్పుడు, అంటే జోన్ ఏ లేదా బిలో ఉన్నప్పుడు అమ్మేయాలి. సింపుల్, రైట్? అయితే ఈ స్ట్రాటజీ వినడానికి చాలా బాగుంది, చాలా సింపుల్గా కూడా అనిపిస్తోంది. కాని నిజంగా ఇది పనిచేస్తోందా? ఏదో 150 ఏళ్ల నాటి చార్ట్ను నమ్మి మనం డబ్బులు పెట్టేయచ్చా? మాటలాపి ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూద్దాం. గడిచిన 150 ఏళ్ల మార్కెట్ డేటాను తీసుకుని ఈ చార్టు పెట్టిన పరీక్షలో పాసైందా, ఫెయిలైందా అనేది చెక్ చేద్దాం. పేపర్ మీద చూస్తే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. తక్కువకి కొను, ఎక్కువ కమ్ము. ఇంతకన్నా సింపుల్ ప్లాన్ ఉంటుందా? కానీ రియల్ వరల్డ్ మార్కెట్ అంత ఈజీ కాదు కదా. అందుకే ఇప్పుడు మనం కథలు పక్కన పెట్టి అస్సలు నెంబర్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం. చూడండి, ఈ చార్ట్ మనకు ముఖ్యంగా 2 పనులు చేయమని చెబుతోంది. 1 బై, 2 సెల్. అంటే జోన్ సిలో మార్కెట్ పడ్డప్పుడు కొనమంటోంది, జోన్ ఏలో మార్కెట్ లేచినప్పుడు అమ్మమంటోంది. మరి ఈ రెండింట్లో ఏది బాగా పనిచేసింది, ఏది దెబ్బ కొట్టింది విడివిడిగా చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. రిజల్ట్స్ చాలా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. జోన్ సిలో కొనమని చెప్పిన సిగ్నల్, అంటే బయింగ్ సిగ్నల్ ఉంది కదా, అది ఏకంగా 87% సార్లు కరెక్ట్ అయ్యింది. వావ్, ఇది మామూలు విషయం కాదు. కాని అమ్మమని చెప్పిన సిగ్నల్, అంటే జోన్ ఏ సిగ్నల్ మాత్రం
కేవలం 38% సక్సెస్ రేట్ మాత్రమే చూపించింది. అంటే 10 సార్లలో 6 సార్లకు పైగా తప్పు చెప్పిందన్నమాట. సో ఈ డేటాతో మనకు ఏమర్థమవుతోంది? చాలా సింపుల్. ఈ బెన్నర్ చార్ట్ సగమే కరెక్ట్. మార్కెట్ ఎప్పుడు బాటంకి వెళ్తుందో అంటే ఎప్పుడు కొనాలో చెప్పడంలో ఇది జీనియస్. కానీ మార్కెట్ ఎప్పుడు పీక్కి వెళ్తోందో అంటే ఎప్పుడు అమ్మాలో చెప్పడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యింది. అయితే ఇక్కడ మనం 2 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, ఈ చార్ట్ చెప్పే సంవత్సరాలు అక్షరాలా కరెక్ట్ కాకపోవచ్చు. ఒక ఏడాది అటు ఇటుగా జరగచ్చు. ఇక రెండోది ఇంకా ముఖ్యమైనది, బెన్నర్ ఈ చార్ట్ని గీసినప్పుడి ప్రపంచం వేరు, ఇప్పటి ప్రపంచం వేరు. ప్రపంచ యుద్ధాలు, ఇంటర్నెట్, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఆ పాత లయను మార్చేసి ఉండొచ్చు. ఓకే, ఇంత విశ్లేషణ తర్వాత మనం మళ్ళీ మొదటికే వద్దాం. అందర్నీ టెన్షన్ పెడుతున్న ఆ 2026 సంగతేంటి? దాని గురించి ఈ చార్ట్ ఏం చెప్తోంది? ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలను బట్టి మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ బెన్నర్ సైకిల్ ప్రకారం 2026లో మార్కెట్ ఇంకో పెద్ద పీక్ను చూస్తుందట. అది కూడా పానిక్ జోన్లోకి వస్తుందట. కానీ ఒక్క నిమిషం ఆగండి. మనం ఇందాక ఏం తెలుసుకున్నాం? మార్కెట్ పీక్స్ని అంచనా వేయడంలో ఈ చార్ట్ ట్రాక్ రికార్డ్ చాలా వీక్ అని కదా. సో ఈ మాటను మనం గుడ్డిగా నమ్మలేం. సో ఫైనల్గా ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? ఈ 150 ఏళ్ల పాత చార్ట్ మనకు ఇన్వెస్టింగ్ గురించి ఏం నేర్పిస్తోంది? దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇన్వెస్టింగ్ వరల్డ్లో ఒక గోల్డెన్ రూల్ ఉంది. టైమింగ్ ద మార్కెట్ కన్నా టైమ్ ఇన్ ద మార్కెట్ ముఖ్యమని. అంటే మార్కెట్ ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు లేస్తుంది అని కరెక్ట్గా టైం చేయాలని చూడటం కన్నా ఎక్కువ కాలం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉండటమే మనకు నిజమైన సంపదనిస్తుంది. బెన్నర్ చార్ట్ కథ కూడా మనకు ఇదే చెప్తుంది కదా. దాని బై సిగ్నల్ పనిచేసింది, కాని సెల్ సిగ్నల్ ఫెయిల్ అయింది. అంటే మార్కెట్లోకి వెళ్లటం ముఖ్యం, కానీ పర్ఫెక్ట్ టైంలో బయటకు రావడం దాదాపు అసాధ్యం. సో చివరిగా చెప్పేదేంటంటే, ఈ బెన్నర్ సైకిల్ అనేది ఫ్యూచర్ చెప్పే క్రిస్టల్ బాల్ అయితే కాదు. దాన్ని అలా చూస్తే మనం పప్పులో కాలేసినట్టే. కానీ ఇది ఒక టైం మషీన్ లాంటిది. 150 ఏళ్లుగా మనుషుల సైకాలజీ, వాళ్ల అత్యాశ, భయం ఇవన్నీ మార్కెట్ను ఎలా ఆడిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సాధనం. ఇప్పుడు ఆ చార్ట్ 2026 వైపు చూపిస్తోంది. మరది నిజంగానే గతం రిపీట్ అవుతుందనే సంకేతమా? లేకపోతే ఈ కొత్త టెక్నాలజీ, ఈ గ్లోబల్ ప్రపంచం ఆ పాత పద్ధతిని పూర్తిగా మార్చేశాయా? దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి. ఏమంటారు? ఆలోచించండి.